నాకు నిద్రలో తెలియకుండానే ఆలోచన ఆగిపోతుంది. తెలిసి ఆగితే ఆలోచన తెలిసి ఆలోచన ఆగటం అంటే అర్థం ఏంటంటే ఆలోచన ఏమిటో తెలిస్తే కానీ ఆగదు. అది ఆలోచన ఎప్పుడు కూడా తెలిస్తే అయిపోతుంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే మన మనసు ఇక దేని మీదకి పోదు, తను దానితోనే రమిస్తుంది. మనసు తను తానుతో రమించటమే ఇంద్రియ జయం అంటే. అంతేగాని ఇంద్రియ జయం రుచి తెలియకుండా ఉంటుందా జ్ఞానికి? అట్లా అది కాదు. ఇంద్రియ జయము అంటే అర్థం ఏంటంటే మనసు తన ఇష్టం లేకుండా అటు వెళ్ళదు. అంటే అర్థం ఏమిటి అంటే అప్పుడు చూసేదంతా ఆ వస్తువే అవుతుంది. ఏ జ్ఞానం కోసం చూస్తున్నావో ఇక సృష్టి అంతా అదే కనపడుతుంది, ఉన్న వస్తువు అదే. ఇప్పుడు ఏమిటి మనకు బుద్ధిలో ఒకటి కనపడుతుంటుంది, చిత్తంలో ఒకటి కనపడుతుంది, అహంకారంలో ఒకటి కనపడుతుంది, బయట ఒకటి కనపడుతుంది, వైవిధ్యం కనపడుతుంది, వైరుధ్యం ఉంది. అన్నీ పోయి ఉన్నది ఒకటే ఏకం సత్ అంతే. స్వామి నమస్తే. స్వామి నమస్తే. సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారి గీతా ప్రసంగాల్లో నుంచి వాళ్ళ 2వ అధ్యాయం 61వ శ్లోకం. స్వామి కృష్ణ పరమాత్మ పోయినసారి ఇంద్రియాల గురించి చెప్పారు. ఈసారి పరిష్కారంగా బలవత్తరములకు అట్టి ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకొని సాధకుడు సుస్థిరమైన సమాధి కలవాడై నాయందే ఆసక్తమైన మనసు కలిగి ఉండవలెను. అతని జ్ఞానము సుస్థిరమై వెలయగలదు. సద్గురుదేవులు చెప్తున్నారు స్వామి. ఇంద్రియములను జయించే ధ్యాసలో ఇంద్రియములపై మనసు పెట్టకూడదు. బుద్ధిని భగవంతుని పరం చేయాలి. ఇంద్రియములు బుద్ధిని బాధిస్తున్నప్పుడు ఆ బుద్ధిని నా పరం చెయ్యి. అప్పుడు నీవు నన్ను గురించి ధ్యానం చెయ్యి. అప్పుడు నీ మనసులో, నీ బుద్ధిలో, నీ అంతఃకరణలో, నీ కోరికల్లో నేను నిండిపోతాను అని వాగ్దానం ఈ మాటల్లో ఉంది. ఈ విధంగా కొంతకాలంలో ఇంద్రియములను వశం చేసుకొని స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వారిచే అనుగ్రహించబడిన గీతామృతాన్ని సద్గురుదేవులు అనుగ్రహంతో వివరణ చేశారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే ఇంద్రియాలు బలవత్తరమైనవి అంతే. దానికి సహజంగానే బలం ఉంది అని. ఇంద్రియాలకి బలము అంటే అర్థం ఏమిటి అంటే దాని బలం అంతా కూడా ఈ ప్రాపంచిక విషయాల వైపు, అదే అట్లా బలం అన్నమాట. అది ఏదైనా సంపాదించుకోవచ్చు, దాని ఉన్నదాన్ని ఆయుస్సులు వాటిని బట్టి అదొకటి. తర్వాత వశపరుచుకొని సాధకుడు వశపరుచుకోవటం అంటే వాటి వశంలో ఉండొద్దు అని. వశపరుచుకోవటం అంటే అవి నా ఇంద్రియాలు నాకు భిన్నం అయితే నేను వశం చేసుకుంటాను. వాటిని అర్థం చేసుకోవటమే అది. పరవశానికి గురువు అవుతున్న కొద్దీ ఇంద్రియాలన్నీ తీయగానే ఉంటాయి, ఆ అనుభూతులన్నీ, అనుభవాలన్నీ. అందుకనే బలంగా అని అంటారు. బలము అంటే అర్థం ఏంటంటే తేలిగ్గా, చాలా తేలిక. ఏ తేలికో అదే బలం, ఏది బలమో చాలా తేలిక. అర్థమైందా? తేలికైంది చాలా బలమైంది. దాని ప్రభావం అంతవరకే, దాని బలం అంతా అక్కడ వరకే, యువతలకు కాదు. కాబట్టి వశపరుచుకొని ఇంద్రియము నిగ్రహించి ఇది. తర్వాత స్థితప్రజ్ఞుడుగా ప్రియమైన సమాధి అని కావాలని చెప్పారు. దీనికి వివరణ దానికి నాయందే ఆసక్తికరమైన మనసు కలిగి ఉండవలెను. అది పరమాత్మ చెబుతున్నారు. దీనికి ఏం చేయాలి? ఇంద్రియాల విషయంలోనేమో వశం చేసుకోమంటున్నారు. అంటే దానికి బలము అన్న విషయాన్ని మనం అందరికీ ఎరుకులో ఉంది. నేను మానలేకపోతున్నా, నేను ఎట్లా ఉన్నా, నేను ఇట్లా ఉన్నా, మన ఆలోచనలు మన బాధ పెడుతూనే ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలే కాక మనసు కూడా ఇంద్రియమేగా. ఆ ఇంద్రియం ఎంత బలంగా ఉంది మన దుఃఖానికి, చివరికి ఒక బాధకి గురి చేస్తూనే ఉంది మనసు అందరినీ కూడా. చివరి స్థాయిలో కూడా సాధకులు అనుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక శాంతి వెంటాడుతూనే ఉంది. అది బలం అంటే. ఇది ఇంద్రియాల లక్షణం, అది దాని సహజ లక్షణమే. కానీ పరమాత్మ ఏమంటున్నారంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా ఇందే అంటే ఒకటి భక్తి మార్గంలో
మన ఆరంభంలో మన విగ్రహారాధన మంత్రము రూపనామాలు ఉన్నాయి కదా, అది అట్లా ఉంచి పరమాత్మ తత్వపరంగా గీత అంతా కూడా తత్వపరంగా నీ ఉనికి గురించి స్వరూపం గురించి అవుతుంది. లేదా మనసు అనుకోండి, ఆ మనసు ఇంద్రియాల్లో మనసు నేను అన్నారు కదా పరమాత్మ, అది కూడా బలమైందే. ఏ బలం ఉంది దానికి? ఇంద్రియాలేమో ఇట్లా ఆగుతాయి మనసుని, వాడి బలం అది. మనసుకున్న బలం ఎటువంటిదే అంటే దీన్ని వదిలిపెట్టి తాను తెలుసుకునే బలం కూడా దానికి ఉంది, అది బలమైందే. ఒకటి నా యందు పెట్టి అంటే మనోమూలంలో మనసు పెట్టి అర్థం చేసుకోవటం. అట్లానే నేను నేను అని అంటున్నాం కదా మనం, ఆ నేను అన్నది ఏంటి? హృదయ స్థానంలో ఆ మూల ఎరుక, నేనున్నాను ఎరుక, అహం అంటాం కదా. అహం ఏదైతే ఉందో, కారం కాదు, అహంకారం కాదు, అహం ఏదైతే ఉందో, అహం బ్రహ్మస్మి అంటాం కదా, అహం ఏదైతే ఉందో అదే కృష్ణ పరమాత్మ. సర్వదేవతలకి ఆ మంత్రం మహానామం అది. ఈ అహం అన్నది ఏమిటంటే సర్వదేవత మూలం. కాబట్టి నేను నా మీద అంటే కృష్ణుడి మీదని కాదు పెట్టుకుంటే, సాధకుడు కృష్ణుడి మీద పెట్టుకోవచ్చు, లేదా తత్వం మీద పెట్టుకుంటే ఆ కృష్ణుడు ఎవరైతారంటే ఒక కాళీ ఉపాసకుడు ఉంటాడు, అప్పుడు ఆ కృష్ణుడు కాళీని. కృష్ణ అంటే తత్వము అని, ఏది ఆనందాన్ని కలిగిస్తుందో అదే కృష్ణ అంటే. కాబట్టి నా యందు అన్నప్పుడల్లా మనం ఏం చేయాలంటే ఒక రూపనామాలు కాదు, మన ఎరుక ఏదైతే ఉందో దాని మీద మనసు పెడితే అప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలు వశంలోకి వస్తాయి, అది వశం చేసుకోవటం. ఇప్పుడు ఇంద్రియాలు వశం ఎందుకు కావట్లేదు అంటే ఆధారపడ్డ వస్తువు తెలియనప్పుడు మనకి భౌతికమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే అందులో రుగ్మతలు అనండి, ఇంకా మరి ఏదన్నా అన్నప్పటికీ కూడా మూలం ఇప్పుడు మనం చూడండి, ఇంట్లో ఎన్నో విద్యుత్ పరికరాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, రకరకాలుగా ఉన్నాయి. అసలు మూలం ఏంటి? ఇది అందరికీ, ఇది వ్యవహారికంగా అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా రిపేర్ వస్తే కరెంటుకి ఏం చేయరు, భౌతికంగా ఉన్న వస్తువులకి చేస్తారు కదా. ఇంద్రియ వశము అంటే అర్థం ఏమిటి అంటే అది మూలం తెలిసి ఉండటమే వశం. అప్పుడు ఇంద్రియాలు వశం అవటం అంటే అర్థం ఏమిటి అంటే ఇంద్రియాలకి ఏ బలం అయితే ఉందో ఆ బలం ఇటు అంతర్ముఖం అవుతుంది, అది అటు బలం అయితే మనసుకు బలం అటు అయిపోతుంది. ఇప్పుడు మనసు ఏమో ఇటు తేలిగ్గా వెళుతుంది, అప్పుడు అది సునాయాసంగా లోపలికి వెళుతుంది. ఆ నేను మీద మూలం మీద మనసు పెట్టినప్పుడు మూలం. ఇది దీనికి ఒకసారి మనం గతాన్ని మనం పెద్దలు జ్ఞానులు చెప్పిన బోధన ఒకసారి గుర్తు చేసుకుంటే ఉనికి చైతన్యం అవుతుంది, చైతన్యం మనసు అవుతుంది. మనసు వచ్చాకనే ఇంద్రియాలు, ఇంద్రియ జ్ఞానము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా మనసు వచ్చాక వస్తుంది. మనసు రావాలంటే ఉనికి చైతన్యవంతం అవ్వాలి, ఇది దాని సూత్రం. అయితే ఇక్కడ మనసు బలపడటం, లోపలికి వెళ్ళటం, మూలంలో కానీ కదా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంద్రియాలు వశం చేసుకోవటం అంటే ఇంద్రియ శక్తికి ఏది కారణం? ఇంద్రియ శక్తికి. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరిని ఎలక్ట్రీషియన్ పిలిచామంటే ఫస్ట్ టెస్టర్ పెట్టి కరెంటు ముందు వస్తుందా, సప్లై ఉందా లేదా చూస్తాడు, సప్లయర్. అట్లని ఈ మానవ జీవులకి అందరికీ కూడా ఆ మహాశక్తి ఏది ఎక్కడి నుంచి జనరేట్ అయితే, ఎక్కడి నుంచి ఉత్పత్తి, ఆధారం ఏమి, అది చాలా ఇంపార్టెంట్. అదైతే మనం ఎక్కువగా చావు, ముఖ్యంగా మృత్యువుని నిర్ణయించేటప్పుడు, మరణాన్ని నిర్ణయించేటప్పుడు దాన్ని చూస్తాం. కానీ మన జీవనంలోనే అదేమిటో తెలుసుకోగలిగితే జ్ఞానం అవుతుంది. కేవలం జన్మ మరణాలకు సంబంధించి దాన్ని చూస్తేనేమో ఆరోగ్యం అనండి, విజ్ఞానం ఏదో అట్లాంటిది అవుతుంది, అంతే తేడా. సరే, ఇప్పుడు పరమాత్మ ఏమంటున్నానంటే నా యందు మనసు పెట్టి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ప్రతి సాధకుడికి కూడా ఉనికి చైతన్యం మనసు అయిన తర్వాత మనసు వల్ల మనకి మెలకు వస్తుంది కదా. మనసు రావటమే మెలకు రావటం, వచ్చాక దేహం తెలుస్తుంది, ప్రపంచం తెలుస్తుంది, ఈశ్వరుడు కూడా తెలుస్తాడు, మన సాధన గుర్తొస్తుంది. ఇంకా ఇవన్నీ ఉతలివి. అయితే ప్రతి సాధకుడికి కూడా ఏ సాధన చేసినా, కావ్యకంఠ గణపతి ముని గారు ఎన్నో మంత్రాలు ద్రష్ట ఆయన,
సిద్ధుడు అంత గొప్పవారైన ఆయన అన్ని దేవతనైనా ఉపాసిస్తే ఆ దేవత కనపడేది, కానీ శాంతి రాల. అప్పుడు వారు భగవాన్ని ఆశ్రయించినప్పుడు ఎట్లా నాకు శాంతి వస్తుంది అని అడిగారు. ఆ మనోమూలాన్ని, మంత్రమూలాన్ని ఎక్కడి నుంచి వస్తుందో చూడు. అప్పుడు ఆ ప్రయాణం పూర్తవుతుంది. సాధకుడికి, ఉపాసకుడికి ఆ ప్రయాణం అప్పుడు పూర్తవుతుంది. అందుకని ఏంటి అంటే ఇంద్రియాలు బలమైనవి, దాన్ని వశం చేసుకో. ఎట్లా చేయాలి అంటే మనకి మెలకువ రాగానే దేహంతో సంబంధం వస్తుంది, అంతే కదా. దేహం తెలిసాకే అన్నీ తెలుస్తున్నాయి, ఇందులో ఏం పెద్ద అనుమానం పట్టడానికి ఏం లేదు కదా. ఇట్లా పెట్టుకోవాలి. ఇది తెలుస్తున్నప్పుడు ఆధార వస్తువు తెలియట్లేదు. అది నాకు పెద్దలు చెప్పారు, నిద్రలోంచి మెలకువకు వచ్చేటప్పుడు, మెలకువలోంచి నిద్రపోయేటప్పుడు దాన్ని పట్టుకోవచ్చు ఆ మూల వస్తువుని. ఏది కారణము ఇంద్రియాలకి, ఇంద్రియ శక్తులకి ఏది కారణమో తెలియాలి అంటే మనసు ఏర్పడక మునుపు దాని పూర్వస్థితిని చూడగలిగితే అది మనకు అనుభవంలోకి వస్తుంది అని. అందుకని మనకున్న విధానాల్లో నన్ను హృదయంలో పెట్టుకొని ఇంద్రియాలని వశం చేసుకొని సమాధి స్థితిని పొందు అన్నారు. అది ఏమిటి అంటే మనందరికి కూడా సామాన్యులకి ఈ దేహంతో సంబంధం వచ్చాకనే ఇంకా సమస్తం వస్తున్నాయి మస్తకంలో వస్తున్నది అప్పుడే కదా. కాబట్టి వీటిని ఎట్లా నిరోధించాలి అంటే ఈ మనకి మెలకువ రాకపోకలు ఉన్నాయి కదా, దాన్ని మనం ప్రాణాయామం ద్వారానో లేదా తీవ్రమైన ఏదో ఒక నామం తీసుకోను లేదా ఒక రూపం తీసుకోను మనసులో పెట్టుకొని దేహాన్ని మరిచిపోయేంతగా ఏకాగ్రం అవ్వాలి శ్రద్ధతో. అయినప్పుడు ఏమవుతుందంటే ఈ దేహం కల్పిస్తున్న సమస్తము కూడా మనకి ఎరుకులో ఉండవు. ముందు చూడండి, ఏదన్నా బాగా శ్రద్ధగా సినిమాలో కానీ పుస్తకం చదువుతున్నప్పుడు మనకు పరిసర స్పృహ ఉండదు. స్పృహ ఏమవుతుంది అంటే అంతర్ముఖం అవుతుంటుంది. పరిసరాలను వదిలి అందులో రెండో స్టెప్ దేహాన్ని కూడా వదిలిపెట్టాలి. దేహస్పృహ కూడా. ఇప్పుడు దేహస్పృహే వీటన్నిటికీ, అన్ని స్పృహలకి మూల స్పృహ ఏమిటి అంటే దేహస్పృహ. దాన్నే దేహాత్మ భావన అంటాం. దేహం నేనన్న భావన కాకుంటే కూడా దేహంతో నాకున్న సంబంధమే దేహభావన. దాన్ని నుంచి పక్కకి తప్పుకోగలిగితే ఒక్క క్షణమైనా అప్పుడు ఏమవుతుంది అంటే మనసు దాకా వెళ్తాం లోపల. అదే దీన్ని వశం చేసుకోవటం. ఇప్పుడు వశం అయిందా అవలేదా? మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పిల్లవాడికి ఏదో జబ్బు చేసింది, వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్తాం. ఆ పిల్లాడికి ఇంజక్షన్ చేయాలి. ఇంజక్షన్ చేయాలంటే డాక్టర్ గారు ఏం చేస్తారంటే అది ముందు దేహాత్మ ఏడుస్తాడు, నొప్పి ఉంటుంది, అది అవుతుంది, ఇది అవుతుంది ఏడుస్తాడుగా పిల్లవాడు. అందుకని ముందు అతని దేహం నుంచి పక్కకి ముందు దేహంతో అప్పుడు తాజాత్మ్య చెంది ఉన్నాడు, దాని నుంచి తప్పించాలి ఫస్ట్. అందుకని ఏం చేస్తాడు, మనసులోకి తీసుకెళ్ళి నువ్వు క్లాస్లో ఫస్ట్ అట్టు కదా అంటాడు. అతను ఫస్ట్ కాదు కానీ అతనికి ఒకసారి షాక్ అవుతాడు, దాని మీద పడతాడు. ఇక ముందు దేహంతో సంబంధం కొంతగా తప్పుకున్నాడు, స్పృహ ఉంది. అప్పుడు ఇక ఈలోపు ఏం చేస్తారంటే వాడిని మాటల్లో పెట్టి నువ్వు ఫస్ట్ అట్ట కదా, అందరికంటే నువ్వే ఫస్ట్ అట్ట, అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ టక్కన ఇంజక్షన్ చేసి తీసేసాక వాడికి తెలియదు అసలు చేసినట్టు, నొప్పి ఉన్నట్టు కూడా తెలియదు. ఏమైంది అది? అప్పుడు భయం పోయింది, శరీర బాధ పోయింది. చూసారా, ఇంద్రియాన్ని వశం చేసుకోవటం అంటే ఏంటి? అది అట్లా దేహస్పృహ కూడా దాటి విషయస్పృహలోకి వెళ్ళినప్పుడు మనం పోయినసారి చెప్పుకున్నాం అంటే మంత్రము, రూపము, నామము ఒక స్థాయి. ఇక దేహం తెలియదు, పరిసరాలు తెలియదు. ఎట్లాగూ పరిసరాలతో పాటు దేహస్పృహ కూడా ఉండదు. ఇంకా దేహస్పృహ పోయిన తర్వాత అప్పటి నుంచి ప్రయాణం మొదలయ్యి అదే నా మీద మనసు పెట్టి అంటే అప్పుడు ఈ వశం అవటం అంటే అది ఇంద్రియాల వశం అంటే అర్థం ఏంటి? తేలిగ్గా అర్థం కావటానికి చెబుతాను నేను. ఒక మంత్రజపం ఎటువంటిది, ఒక ధ్యానం ఎట్లాంటిది అంటే మనం ఒక ధ్యానానికి కూర్చోగానే ముందు మనం ఎట్లా కూర్చున్నామో తెలుస్తుంది, మన పరిసరాలు తెలుస్తాయి కదా. అట్లానే నిద్రపోయేటప్పుడు మీరు ఎక్కడ పడుకున్నారు, హోటల్లోనా, ఇంట్లోనా, గుళ్ళోనా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకేవో ఆలోచనలు వస్తాయి. చిన్నగా ఒక్కొక్క ఆలోచన అట్లా చిన్నగా పడిపోతూ
చివరి ఆలోచన కూడా పడిపోగానే నిద్రగా మారిపోతుంది మనసు. అన్ని ఆలోచనలు పడిపోయాక మనసు నిద్రావస్థని పొందుతుంది, అంతేగా. అట్లానే మీరు నిద్ర వచ్చే ముందు పరిసర స్పృహ పోతుంది, నిద్ర వస్తుండగానే దేహస్ఫూర్తి పోతుంది, తర్వాత మనసు యొక్క లక్షణమైన ఆలోచనలు పోతాయి, తర్వాత మనసుకున్న పవిత్రత అనండి, నిర్మలం అనండి, అది అనుభవంలోకి వస్తుంది. దాన్ని నిద్ర అంటున్నాం, అంతే కదా. మనసు ఏం చచ్చిపోవట్లేదు, నాశనం అవ్వట్లేదు, ఒక రకంగా లయం అవుతుంది. ఆ లయమయ్యే స్థితిని మనం నిద్రతో చూసుకునేటట్టయితే ఏం జరిగింది మీకు అర్థమవుతుందా? పరిసర స్పృహ పోయింది, దేహస్పృహ పోయింది, ఆలోచనలు కూడా చిన్నగా, చివరి ఆలోచన కూడా పోయి, అంటే మనసు అంటే అదేగా, ఆలోచన లేగా, మంత్రం కూడా ఉండదు. సపోజ్ ఒకవేళ నేను ఏదో నాకు ఇష్టమైన నామాన్ని చేస్తున్నాను నిద్రకు పోయే ముందు, అట్లా చేస్తుండగానే నాకు తెలియకుండానే మంత్రం పోయి నిద్ర వస్తుంది. అంటే మనసు తన స్పృహను కూడా కోల్పోయింది. అది ఇంద్రియాలని వశం చేసుకోవడం అంటే. అంతేగాని ఇంద్రియాలని వశం చేసుకోవడం అంటే కనపడకుండా, అది యోగంలో ఉంది, అది ఇదొకటి. తర్వాత ఇంకా మనసు కూడా దాటి పూర్తి ఉనికిగా పోయిన వాళ్ళు, ఆ నిర్వికల్పమైన అఖండమైన సమాధి స్థితి పొందిన వాళ్ళకి చెయ్యి నరికినా తల తీసేసినా కూడా తెలియదు వాళ్ళకి, ఈ శరీరానికి ఏం జరిగిందో కూడా తెలియదు. అదే చెబుతారుగా ఒక యోగి విషయంలో, మరెవరు నాట్యాచార్యులు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వారి గురించి చెప్పేటప్పుడు, అంత అఖండమైన సమాధి స్థితి అది భగవానికి కూడా జరిగింది. అట్లా ఈ ఊరికే చెబుతున్నా. సరే, నేను ఉన్నతి, నేను సత్యం తెలియాలి, నా జీవనానికి ఒక సార్థకత కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేహస్పృహ దాటకుండగా సాధ్యం కాదు. దేహస్పృహ దాటేంత శ్రద్ధగా ఒక నామాన్నో ఒక రూపాన్నో పెట్టుకొని అలా, అది కూడా ఏమవుతుంది అంటే నిద్ర వస్తే ఎలా ఆ మంత్రం మాయమవుతుందో చూడండి. అట్లా అందరికీ చాలామందికి ఉపాసకులకు జరుగుతుంది. ఒక నామం చేస్తూ నిద్రపోతారు, శ్రద్ధగానే చేస్తారు. ఇక నిద్ర వచ్చే సమయంలో ఆ నామం పడిపోతుంది. కానీ చాలామంది అంటారు, లేస్తూనే ఆ నామం వచ్చిందండి నా ప్రయత్నం లేకుండా, అది పోతే చిత్త జపమని పేరు దానికి. అలే కాకుండా దేహస్పృహ వచ్చాక మళ్ళీ మంత్రం వస్తుంది, దేహస్పృహ వస్తే మంత్రం పోతుంది. మనసు ఎప్పటి వరకు ఉంటుంది అంటే దేహంతో సంబంధం ఉంటుంది. అదే పరమాత్మ చెప్పిన ఇంద్రియ వశం అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరందరూ వింటున్నారుగా నా మాట. ఇప్పుడు పక్షులు అరిచినాయి, ఎంతవరకు మీరు గ్రహిస్తే వినపడింది అంతే. అది అదిగానే ఉంది, ఇది ఇక్కడికి ఇది ఒకటి. అది దేహస్పృహ పోయిన తర్వాత మొదటి మెట్టు, ఆ తర్వాత విషయస్పృహ పోయిన తర్వాత రెండో మెట్టు. అప్పుడు అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ దర్శనం అనండి, ఇష్టదేవత దర్శనం అనండి, లేదా దానికి ధ్యానం అని పేరు పెట్టండి, జ్ఞానం అని ఏదని పెట్టుకోవచ్చు. అప్పుడు కానీ దాన్ని చూడటం సాధ్యమవుతుంది. కానీ సహజంగా మనం ఏం చేస్తుంటామంటే ఈ శరీర స్పృహతో పరిసర స్పృహతో మంత్రజపం ఎంత మౌనంగా చేసినప్పటికీ కూడా అది శబ్దమే, మౌనం కాదు. మౌనం రావాలి. మౌనం రావటం అంటే అర్థం ఏంటంటే పరిసర, దేహ, విషయ ఈ మూడు పోయినప్పుడు మాత్రమే ఆ మౌనం అని పేరు దానికి. త్రిపుటి పోయి అదే ఏకాంతం అని అంటారు పెద్దలు. మీకు అర్థమైంది కదా రవి గారు. ప్రతి సాధకుడికి ఎట్లా చేయాలి, మేము జపం చేయాలి అని అడుగుతారు కదా మనం. ఎట్లా చేయాలి అంటే అంత శ్రద్ధగా, అంటే మరి జపం వద్దు, ఏం చేయొద్దు అంటున్నారు కదా, విగ్రహారాధన పూజలు వద్దు అంటున్నారు కదా అంటారు కదా. అంటే అది వ్యావహారిక సత్యం. పారమార్థికం వైపు చెప్పినప్పుడు ఆ మాట అంటారు. వ్యావహారిక సత్యం అట్లానే మొదలై పారమార్థికం వైపు వెళుతుంది. పుట్టగానే జ్ఞానం కాదు కదా, అవతారాలకు అట్లా ఉంటాయి. మనలాంటి వాళ్ళు వ్యవహారంలో నుంచి పారమార్థికంలోకి వెళుతున్నాం కాబట్టి ఇట్లనే చేసుకోవచ్చు. విగ్రహారాధన చక్కగా చేసుకోవచ్చు. అక్కడ కూడా శ్రద్ధాభక్తి. అట్లనే మంత్రం నామ జపాలు చేసేటప్పుడు కూడా అదే శ్రద్ధాభక్తితో చేసినప్పుడు మొట్టమొదటి ఫలం ఏమిటి అంటే ఏ దేహము కారణమైందో ఆ దేహ స్పృహ పోతే పరమాత్మ స్పృహ అక్కడి నుంచి మొదలవుతుంది. విషయస్పృహ కొంతవరకు చేరుస్తుంది, కానీ విషయస్పృహ కూడా మళ్ళీ ఫలం కాదు. విషయస్పృహ చిత్రంగా చూడండి, మనం ఒక మంత్రజపం చేసుకుంటాం, మంత్రజపం చేసుకుంటూ నిద్రపోతాం. నిద్ర పట్టంగానే మంత్రజపం పోయింది కదా. లేచాక మంత్రజపంతో లేస్తాం అనుకోండి, లేకపోతే లేవకపోవచ్చు.
లేచాక రాత్రి అట్లా జపం చేస్తూనే చాలామంది చెబుతారు అట్లా ఆలోచిస్తూనే పడుకున్నా, లేదా నామం చేసుకుంటూనే నిద్రపోయాను అంటాం కదా. ఇక్కడ ఇంకేం మిగిలింది చెప్పండి? నాకు తెలియకుండానే అప్రయత్నంగా మంత్రం పడిపోయింది, అప్రయత్నంగానే మొదలైంది కదా, అప్రయత్నంగానే పడిపోయింది కదా, తెలియకుండా మంత్రం పడిపోయి విషయం అప్రయత్నంగా పడిపోయింది. ప్రయత్నంగా కాదు, తెలిసి కాదు. తెలిసి పడితే ధ్యానము, తెలియకుండా అప్రయత్నంగా పడితే అది నిద్ర. నిద్రకి ధ్యానానికి తేడా ఏమిటంటే మంత్రం కూడా విషయస్పృహ తెలిసిపోతే కేవలం ఎరుక మిగిలి విషయం పోతే, ఎరుక మిగిలి విషయం పోతే అది కృష్ణ దర్శనం, అది దైవ దర్శనం, ఆత్మ దర్శనం, జ్ఞానం అంటే అది. కాబట్టి దానికై కృషి జరగాలి. అందుకని దేహం వచ్చాక వచ్చే విషయాలు, సమస్త విషయాలు ఒక పక్కటైతే, రెండోది దేహంతో ఎక్కువ సంబంధం పెట్టుకొని మోహం పెట్టుకొని దేహభ్రాంతితో చేసేవి ఇంకా దాన్ని బలం చేస్తాయి. అది ఒక్కటి, ఈ రెండు జాగ్రత్తగా ఉండాల్సింది. ముందు ఫస్ట్ ఏం చేయాలి? మనకి ఈ దేహం కోసం ఎన్ని చేస్తున్నా అని చెప్పండి. ఫ్యాషన్ అంటే వ్యక్తమైతూ సిగ్గుతో అవ్యక్తంగా ఉండాలనుకోవటమే కదా. ఫ్యాషన్ అంటే ఏముందండి? కనపడాలనుకుంటాం, సిగ్గు వచ్చాకనే దాచుకోవాలి. కానీ ఎప్పటికైతే ఆ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇక దాచుకోవటానికి కుదరదు, అక్కడ సంఘర్షణ వస్తుంది కాదు. నేను ఇతరులకు కనపడాలి అనుకోవటంలోనే నన్ను నేను తెలుసుకోవాలనుకోవటం, రెండింటికి అది శ్రమభరితమైన విషయం. అది ఇక్కడ మీకు అర్థమైంది కదా, ప్రతి సాధకుడికి ఇది అవసరం. ఎవరు ఏ ఉపాసనలో ఉన్నారా, ఏ గురువుని నమ్ముకున్నారు, ఏ దైవాన్ని నమ్మారు, ఏ దైవాన్ని మనం ఉపాసన చేస్తున్నాం అనే ప్రశ్న కాదు అసలు. ప్రొసీజర్ అయితే ఇంతే. ఎట్లా ఆపరేషన్ చేయాలి అంటే, ఒక న్యూరో సర్జను ఆపరేషన్ చేయాలంటే ముందు ఫస్ట్ తలకాయ పగలగొట్టడు, తలకాయ పగలగొట్టి ఆపరేషన్ చేస్తాడు కూడుతుంది. ఫస్ట్ ఎనస్థీషియా ఇవ్వాలి. ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆ స్కల్ బ్రేక్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేసి ఆర్గాన్ ఆపరేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఈ మొత్తం ఎట్లాగో పోతుంది, మళ్ళా స్పృహలోకి వచ్చాక బాగా అవుతాడు, అది వేరే విషయం. ఏదైనా కావచ్చు, విషయం అది కాదు. కాబట్టి ఫస్ట్ వైద్యానికైనా నిదానము అంటే స్వస్థత, నిదానికైనా కావాల్సింది ఏమిటంటే దేహంతో ముందు మీరు డిటాచ్ అవ్వాలి, అప్పుడు మీరు దాంతో అటాచ్ అవుతారు. డిటాచ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మనందరం కూడా ఏం చేస్తామంటే జపం చేస్తూనే ఉంటాం, చేస్తుంటే పరిసర స్పృహ ఉంటుంది, దాంతోపాటు దేహ స్పృహ ఉంది, దాంతోపాటు ఎప్పటికి చేరాలి మనం ఈ ప్రొసీజర్లో. కొద్దిగా మొన్న నాకు ఏదో చిన్నది చేస్తున్నాం, ఎవరికైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ డాక్టర్ గారు అడుగుతారు ఏంటంటే, ఆపరేషన్ చేసే ముందు నీకేం తెలుస్తుందా అంటే, లోకల్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు అక్కడ నువ్వు ఏమన్నా నొప్పి ఏమన్నా అనిపిస్తుందని కొంచెం ఏమైనా ఆ మందు ఇవ్వచ్చు, అంతేకాని డైరెక్ట్గా ఆపరేషన్లోకి వెళ్ళిపోరు. ఆయన ఇచ్చాం కదా ఇంజక్షన్, నీకు తెలుస్తుందా? నాకు తెలియట. అప్పుడు చూస్తూ చేయించుకుంటారు, కొంతమంది కళ్ళు మూసుకొని చేయించుకుంటారు భయపడుతూ. ఇక అవన్నీ వాడి పర్సనల్. కానీ ఫస్ట్ డాక్టర్ అడిగేది, చేసేదేమో మొత్తం ఇంజక్షన్, తర్వాత మొత్తం అక్కడ ఉందా లేదా అని రెండో ప్రశ్న, ఆ తర్వాత ఇక క్రియ జరుగుతుంది. అట్లానే ఎవరన్నా సాధకుడు నేను సాధన చేస్తాను ఇంతకాలంగా అన్నా, నీకు శాంతి వచ్చిందా అంటే, నీకు దేహస్పృహ పోయిందా, ఒకసారి నీ దేహాన్ని నీ మనసుని మర్చిపోయావా? ఇందాక నిద్రలో తెలియకుండానే ఆలోచన ఆగిపోతుంది, తెలిసి ఆగితే ఆలోచన తెలిసి ఆలోచన ఆగటం అంటే అర్థం ఏంటంటే, ఆలోచన ఏమిటో తెలిస్తే కానీ ఆగదు. అది ఆలోచనలు ఎప్పుడు కూడా తెలిస్తే అయిపోతుంది. ఇక ఆపే ప్రయత్నం అప్పుడు కదా మొదలవుతుంది. యుద్ధం అదే, భారత యుద్ధము, భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడికో వెళ్ళాం మనం, ఓ పేషెంట్ దగ్గరికి వెళ్ళాం. వెళితే చూడంగానే ఫస్ట్ మనకు సహజంగా వచ్చేది ఏంటంటే, ఉంటారా పోతారని ఒకసారి చెంపలు వేసుకున్నాక అది మీరు చూడకపోతే మీకు ఎడ తెలుస్తుంది చెడ్డ ఆలోచనని. అప్పుడు దాన్ని మార్చి ఇంకొక సబ్జెక్టులోకైనా ఎట్లో మీ ప్రయత్నం చేత దాన్ని అదేగా మొత్తం భగవద్గీత అర్జునుడికి చెప్పింది. యుద్ధం అంతా జీవుల్లో ఒకటి తెలిసిన తర్వాత తెలిసిన దాని నుంచి ఎట్లా దాని నుంచి పక్కకు వెళ్ళిపోవాలన్నదే కదా భగవద్గీత సారమంతా. అదే మనసు లక్షణం ముందు. కాబట్టి
పరమాత్మ ఇక్కడ చెప్పింది ఏమిటంటే ఇంద్రియాలను వశం చేసుకొని నన్ను మాత్రమే ఆశ్రయించుకో, ఇంద్రియాలను వశం చేసుకో, సమాధి స్థితిని పొందు. మీకు అర్థమైందా? నన్ను ఇంద్రియాలు వశం చేసుకోవటం అంటే ఇంద్రియాల శక్తులకి కారణమైన ఆ సంబంధం నుంచి తప్పుకోవటం, వశం చేసుకోవటం తాత్కాలికంగా. నిద్రలో అదే జరుగుతుంది. ఇంద్రియాలు నిద్రలో తాత్కాలికంగా వశం అవుతున్నాయి. లేచాక అదే ఇంద్రియాలకు మనం పరవశిస్తుంటాం. ఇవాళ ఏంటో బాగా అయితే మరి లోపలకు వెళ్ళాక విషయాల్లోకి వచ్చాక మళ్ళీ ఇంద్రియ అనుభూతులు ఏవైతున్నాయో అవి మళ్ళీ వశం చేసుకుంటూనే ఉన్నాయి. మళ్ళీ దానికి కూడా ఇంకా దాటి ఇంకా లోపలికి వెళ్తున్నాం అన్నమాట. మనం ఏం చేస్తుంటామంటే నాకు అవి వినపడుతున్నాయి, ఇవి వినపడుతున్నాయి అంటల్లోనే అవి వినపడుతుంటాయి. నేను కూర్చున్నాను అని అన్న తర్వాత నువ్వు కూర్చున్నట్టు నువ్వు దేహాన్ని చూస్తుంటే నీ ఏకాగ్రత ఎక్కడుంది? ఇప్పుడు ఇక్కడుందా? నీ మంత్రం మీద ఉందా? నీకు తెలియకూడదు. దేన్నైనా నిరోధించే ప్రయత్నమే చేయొద్దు. శ్రీరామకృష్ణ పరమహంస గారు కూడా చెబుతారు, మనసును బుజ్జగించాలి కానీ బలవంతం చేస్తున్న కొద్దీ మనసు బలపడుతుంటాం. అది ఇంద్రియ శక్తులు. అవి నిన్ననే చెప్పుకున్నాం మనం. ఇంద్రియాల శక్తి ఎట్లాంటిదంటే అది వాలి లాంటివి. నువ్వు దాంతో అన్నావంటే అది ఇంకా బలపడుతుంది. అందుకని భగవాన్ సద్గురువులు ఏం చెబుతున్నారు ఇక్కడ? ఇంద్రియాలని బలవంతంగా జయించే ధ్యాసలో అంటే ధ్యాసే వద్దంటున్నారు ఇక్కడ. ఇంద్రియ ధ్యాసే ఇంద్రియాలతో సంబంధం. ఇంద్రియ ధ్యాస లేనప్పుడు ఇంద్రియాలతో సంబంధం ఏముంది? ఒక మాట చెబుతున్నా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఏది వినేది ఏంటో, గ్రహించేది ఏంటి? అయిందా? మీకు మీ పంచ కర్మేంద్రియాలు చెప్పండి. కళ్ళు, నోరు, ముక్కు, చెవు కదా. వినేది దేని ద్వారా? చెవుల ద్వారా. అయిందా? సరే. ఇప్పుడు నా మాట మీరు శ్రద్ధగా వింటున్నప్పుడు ఇవి చెవుల ద్వారా వింటున్నాను, కళ్ళ ద్వారా చూస్తున్నాను, సహజంగా జరిగిపోతూనే ఉంది. ధ్యాస పెట్టారా ఇదే అవుతారు. ఇక చెవు మీద దోమ వాళ్ళని ఇట్లా అనుకో, అప్పుడు చెవు మీదకి వెళ్ళిపోయి. ఇప్పుడు ఇంద్రియంతో సంబంధం మీ ధ్యాస పెడితేనే, అది సద్గురువులు దేవులు చెప్పేది. ఇంద్రియ ధ్యాస వచ్చింది అంటే ఇంద్రియం మీరు అయిపోతారు. కానీ ఆ పెట్టి చేయిద్దాం అనుకుంటున్నాం. నీడతో నువ్వు యుద్ధం చేసినట్టే. అది కరెక్ట్ కాదు. దాన్ని మరిచిపోవటం, దాన్ని దాటి వెళ్ళటమే ఇందాక డాక్టర్ గారు చేసేది. నేను ఈ ఆపరేషన్ చేసామన్నా మనం రమణ మహర్షులు వారం కాదుగా చేయండి అని అనటానికి. గురువుగారు కూడా ఒకసారి అట్లా పన్ను ఇనస్థీషియా లోపల పర్లేదని అట్లా ఉంది. యోగులకి సాధ్యం. వాళ్ళు క్షణంలో ఇంద్రియాలతో సంబంధం పెట్టుకుంటారు. ఇంద్రియాలే కాదు, ఈ సృష్టితో కూడా సంబంధం పెట్టుకోగలదు. అంతగా శక్తి బలం, మనసుకి ఆ బలం ఉంది. అట్లా క్షణంలో దాన్ని మర్చిపోతారు. మనలాగా ధ్యాస మారితే పోవటం కాదు, ధ్యాసను కూడా వాళ్ళు మార్చగలరు. అంత గొప్ప స్థితి అది యోగంలో ఉంది. అదే ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మనం. ఇప్పుడు మీరు ఏం చేశారో చిన్న ఉదాహరణ. మిమ్మల్ని అడిగా, మీరు నన్ను చూస్తున్నారా కళ్ళ మీద అంటే లేదు అన్నారు. చెవులతోనే వింటున్నారు కానీ మనసుతో గ్రహించే ఏ మనసు ఉందో ఇవి పరికరాలే, కర్మేంద్రియాలు మాత్రమే. అసలు ఇంద్రియం ఏమిటి అంటే జ్ఞానేంద్రియాల్లో కూడా ఆ మనసు అనే ఆరో ఇంద్రియం మాత్రమే చేస్తుంది. దాని మీదనే బుద్ధితో అంటే అర్థం ఏంటి? బుద్ధితో అంటే ఇక్కడ బుద్ధితో అన్నారు సద్గురుదేవులు. అంటే అర్థం ఏమిటండి? ఇక్కడ చెప్పారుగా పైన, మీరు ఇంద్రియాలను జయించే ప్రయత్నం చేయొద్దు అని. ఇదే బుద్ధి అంటే. ఓహో, ఈ క్షణం నుంచి ఏం చేయాలి? ఇక జయిద్దామనే విషయాన్ని మర్చిపోయి మంత్రం మీద శ్రద్ధతో, అదే బుద్ధి అంటే. బుద్ధి అంటే అర్థం ఏంటి? చేయకూడదు అని తెలిసాక చేయకుండా ఉంటాం. చెబుతున్నారు అక్కడ బోధ అది. ఇక్కడ భగవద్గీతలో గురుదేవుల బోధ ఏమిటంటే ముందు మాట ఉంది అంటే వెనక మాట అది అర్థం అదే. ఇంద్రియాలను జయించే ప్రయత్నం మంచిది కాదు అన్నారుగా, విన్నామా బుద్ధితో? ఇంకా మీరు ఈ ప్రయత్నం వదిలిపెట్టండి. వదిలిపెట్టి ఏం చేయాలి? శ్రద్ధతో నామాన్నం మీకు ఏది ఇష్టం ఉందో దాని మీద అవలోకనం చేయాలి. పక్కన ఏం జరిగితే కూడా తెలియదు, అట్లా ఉంటుంది. మీకు ఏకాగ్రత కుదిరిన తర్వాత మాకు ఏం జరిగింది కూడా తెలియదు. ఇంద్రియాలు మళ్ళీ ఇక్కడే బుద్ధినే ప్రయోగించారు. నా మనసు నిలబడట్లేదు, నా ధ్యాసలు పరిపరి విధాలు పోతున్నాయి, ఇట్లా జరుగుతుంది. నా పరం చెయ్యి అంటే నీ శ్రద్ధ నా అంటే ఒకటి. ఇందాక నేను చెప్పుకున్నట్టుగా మనం సహేతుకంగా మనం పురుషార్థం అంటే ఉనికి వైపు నుంచి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఉనికి మీద శ్రద్ధ పెడితే ఏమవుతుంది అంటే నా మీద నా పరం చెయ్యి అంటే, లేదా నీకు భక్తి పరమాత్మ ఎందు ఉంటే ఆ బుద్ధిని అటే పెట్టు, దీనివైపు పెట్టద్దు. నామజపం ఉంది,
ముందు ఎవరికైనా కూడా మనసు చంచలంగా పరిపరి విధాలు పోతుంది. ఇంకా శ్రద్ధగా నువ్వు ఆ మంత్రం మీద పెట్టగానే నిద్ర ఎట్లయితే ఆహ్వానిస్తుందో అట్లా సత్యం నిన్ను కమ్మేస్తుంది. అది ముసురుకుంటుంది. ఆలోచనలు ముసుకోవటం కాదు, సత్యం యొక్క ప్రకాశం నిన్ను ముసురుకుంటుంది. అట్లా తిరుగుతుంది. నా మీద పెట్టు అని అంటంలో ఉద్దేశం ఏమిటంటే, రానివ్వండి, మీ మనసు చంచలంగా ఉంటే ఉండనివ్వండి, ఎన్నో ఆలోచనలు రానివ్వండి, వచ్చినా కానీ ఇంక దాన్ని జయించే ఆపే ప్రయత్నం చేయొద్దు, రప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, దాన్ని స్వాగతించొద్దు. ఏ ఆలోచనని ఇప్పుడు మనకు ఎట్లుంటుందంటే, ఉదాహరణకి నేను ఆంజనేయ స్వామి చేస్తున్నాను అనుకోండి, లేదా రామ రామ అంటుంటా, చేయాలి శ్రద్ధ, ఇష్టం, రాముడి మీద ఇష్టంగా చేసుకుంటున్నప్పుడు రాముల వారికి ఓ పద్ధతి ఉంది, ఏవో రాముల వారికి అప్పాలు ఇష్టం అని పెడుతున్నాను. ఇక అప్పాలు చేస్తా రాగానే బియ్యం క్వాలిటీసు కల్తీ ఇట్లెన్నో వస్తుంటాయి. చిన్నగా మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఒక ఆలోచన రాగానే ఆలోచిస్తూ వెళ్తుంటాం. ఇంకా అదే చంచలత్వం ఉంటాం. నేను చేస్తున్న పని మర్చిపోయి ఆలోచనలో పడిపోతాం. ఆలోచనలో మర్చిపోయారని అంటాం కదా. అట్లానే మీరు ఒక దాని మీద ఏకాగ్రం చేస్తున్నప్పుడు ఏమైతే ఇంద్రియాలు బలం వేరే వాటిని మీ ముందు పెడుతుంది. మళ్ళీ వాటిని ఆలోచించొద్దు. మళ్ళీ తిరిగి ఆహ్వానించారా అది పెరిగిపోతుంది, తిరస్కరిస్తే కూడా పెరుగుతుంది. అదే కానీ గురువుగారు చెబుతారు. అప్పుడు ఏం చేయాలి? అయితే అయింది, వస్తే వచ్చినాయి, చూడండి, వాచ్ చేయండి, కానీ రామనామాన్ని వదలకండి. రాముడో కృష్ణుడో మీ ఇష్టదైవం ఏదో ఉందో ఆ దాని మీద అర్పించు నాకు అని గురువుగారు చెబుతున్నారు. సీక్రెట్ అది. మనం ఏం చేస్తామంటే, ఆలోచనలు వస్తున్నాయి కదా అని, ఇవి ఎందుకు వస్తున్నాయి నాకని దాని మీద ఆలోచిస్తుంటాం. ఒక పూజ చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తుంటే మనకు బాధ అంతా ఆలోచన మీదకి వెళ్ళిపోతుంది. భక్తి కాస్త బాధ కింద మారుతుంది. బాధ భక్తి కాదు కదా. అందుకని గురువుగారు ఏం చెబుతున్నారు, తేలిక ఎవరికైనా సాధకుడికి ఏమిటి అంటే, వస్తే రానివ్వండి, వస్తే వచ్చినాయి అనుకోండి, ఇక దాని గురించి పట్టించుకోవద్దు, వాటిని తిరస్కరించే ప్రయత్నం చేయొద్దు. మీకు ఏముందో మనసులో దాని మీద శ్రద్ధ పెట్టి, అది నా వైపు చూడు అంటే అది అర్థం. నా వైపు అంటే ఏంటి? నువ్వు పెట్టుకుందే కదా అది. అట్లా ఎప్పుడైతే శ్రద్ధతో భక్తితో దాన్ని చేశామో అప్పుడు నిండిపోతాను నేను కోరికలు వాటి అంటే సమస్తం బయట కూడా. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇందాక మనం ఆరంభంలో చెప్పుకున్నట్టుగా ఉనికి చైతన్యమై, చైతన్యం మనసై, ఈ మనసు వచ్చిన తర్వాత దేహము, నేను, ప్రపంచము, దైవము అని 3 వస్తున్నాయి, త్రిపుటి వస్తుంది. ఇట్లా వదిలిపెట్టండి. ఎప్పుడైతే మనకి ఆలోచనలు ఇంద్రియాల సంబంధించిన వచ్చినప్పుడల్లా ఒకసారి ఆ మంత్రం ఉందనుకోండి, ఉదాహరణకి ఇది ఒక పద్ధతి. మంత్రానికి ఒక రూపం ఉంది కదా. కృష్ణ అంటే కృష్ణుడు, రామ అంటే రాముడు, హనుమ అంటే హనుమ, అది ఏదో ఈ 2 ఉన్నాయి. అలా ఒక మంత్ర జపం చేస్తూ ఆ మంత్ర జపాన్ని అంటే చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నేనుండేగా మంత్ర జపం చేస్తా. మంత్ర జపం దాటి కొద్దిగా అట్లా నిశితంగా శాంతిగా దాని వైపు చూస్తున్నప్పుడు నేను ఏ ఆధార వస్తువు ఉందో అది ఉంటుంది. ఇది ఇంద్రియాలే కాదు, సమస్త విషయ ప్రపంచం అంతా వశమైపోతుంది. దాని వశంలో ఉన్నాయని, అది ఆధారంగా ఉన్నప్పుడు అన్ని వశమేగా. ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ఈసీ కంట్రోల్లో ఉంటుంది. అట్లాంటిది అక్కడ ఆ కాన్షియస్నెస్ విషయం పోయి కాన్షియస్నెస్ మిగులుతుంది, అవేర్నెస్ పోతుంది. కాన్షియస్నెస్, అవేర్నెస్ అని 2 పదాలు ఉన్నాయి. కాన్షియస్నెస్ అంటే చైతన్యం, అవేర్నెస్ అంటే ఇంగ్లీష్లో టు నో సంథింగ్ అన్నమాట, ఏదైనా తెలిసి ఉండటం. ఇప్పుడు మీకు శరీర స్పృహ పోయింది, ప్రపంచం స్పృహ పోయింది, ఇప్పుడు ఏముంది మీ దగ్గర? ఏముంది? ఏం ఎరుకుంది? మంత్రము, రూపము ఉంది. ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్ కదా. నోయింగ్ సంథింగే అవేర్నెస్ అంటే, ఏదో తెలుస్తూ ఉంది. ఒకవేళ అది పోతే ఏముంటుంది? అప్పుడు కాన్షియస్ మిగులుతుంది. ఇది ఒక. అందుకని ఏం చెప్పారు భగవాన్, అందుకనే మూలంలో కాన్షియస్నెస్ ఏదైతే ఉందో మూలాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మూలమే ఈ వీటన్నిటికి ఆధారం కాబట్టి అదే కృష్ణ పరమాత్మ గురువుగారు చెబుతున్నారు. అట్లానూ చూడవచ్చు సమర్థుడైతే. అలా కాదు, ఆ ఇష్టమైన పరమాత్మ ఇష్టం ఏదైతే ఉందో అట్లా పెట్టుకున్నా వీటిని ఇక్కడ సీక్రెట్ ఒకటే ఈ ఉపదేశంలో, నిరోధించే ప్రయత్నం, ఆహ్వానించే ప్రయత్నం చేయకండి. ఇది ఫస్ట్. రెండోది, ఇలా చేయకపోతే ఏమైతే అంటే చిన్నగా
ఇంద్రియాలు మీ వశంలోకి వచ్చి అక్కడ ఆ వస్తువులోంచి ఇక మీ కోరిక మీ జీవనం ఇక సమస్తం మీకు ధ్యానం తప్పితే ఇంకోటి ఉండదు. అంటే ధ్యానమే జీవనం చేస్తుంది, జీవనంలో ధ్యానం కాదు. మీ స్వరూపమే ధ్యానం అయిపోతుంది. అసలు అందరి స్వరూపము ధ్యానమే. ఈ సృష్టి అంతా ధ్యానమే ఉంది. ధ్యానానికి మరో పేరు ఓంకారము, ధ్యానానికి మరో పేరు పరమాత్మ, ఇంకేదైనా పేరు పెట్టచ్చు. కృష్ణోపాసకులు కృష్ణుడు అనొచ్చు, రామోపాసకులు రాముడు అనొచ్చు, అమ్మవారి ఉపాసకులు శక్తి అనొచ్చు, హనుమదోపాసకులు హనుమ అనుకోవచ్చు. అన్న అయిపోయాక అది దర్శనం అయ్యాక మళ్ళీ ఇన్ని లేవు అన్నీ ఒకటే అనే అప్పుడు అది అన్నిట్లో తానైపోతుంది. అది ఏంటి చేయాలి చెప్పండి. ఇప్పుడు మనం ఇవాళ ఈ ఉపదేశంలో ఫస్ట్ ఏం చెప్పారు, మీరు నా యందు పెట్టి మీరు ఇంద్రియాలు వశం చేసుకొని సమాధి స్థితి పొందండి. ఇది అంటే కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఎట్లుంది, ఇంద్రియాలను వశం చేసుకొని నా మీద మనసు పెట్టి సమాధి స్థితి పొందండి ఇట్లా ఉంది. సమాధి స్థితి చివరిలో ఉంది, మధ్యలో నేనున్నా, ఇటుపక్క ఇంద్రియాలు వశం చేసుకోవటం. ఇక్కడ గురువుగారు ఏం చేశారంటే ఏదైనా కానివ్వండి నా ఏందే మనసు పెట్టు, మీకు ఏ రూపం నామం పెట్టినప్పుడు ఇంద్రియాలు వశం అయిపోతుంది, సమాధి స్థితి వస్తుంది. ఇట్లా అది భగవద్గీత. కాబట్టి ఇది ఎవరికి ఏం కష్టం కాదు, ఏ ఉపాసకుడికైనా. ఒకటే రవి గారు ఈ సమస్త బాధలకి ఈ సమస్త విషయాలకి కారణం దేహంతో మనసుకున్న సంబంధం అర్థం కాక, ఇదే కారణం అని తెలియక. కాబట్టి ఎట్లా అయినా సరే మీరు ఏం చేస్తారో భక్తితో ఏదో జయించే ప్రయత్నం చేయొద్దు, వాటిని ప్రతిఘటించే ప్రయత్నం చేయొద్దు. వాటి శక్తి వాటికి ఉంది, వాటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మన వాళ్ళకి ఎవరికో జరిగింది, వాళ్ళు ఏదో హనుమాన్ చాలీసానో పారాయణం చేసుకుంటుంటే కుక్కర్ పేలిపోయింది. ఆ కుక్కర్ పేలింది, పైన టాప్ పేలిపోయింది, ఆ మెతుకులన్నీ అన్ని చోట వీళ్ళకి తెలియదు ఆ విషయం. అదే సపోజ్ ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి వాటి అవసరం వాటికి ఉంది, అది కాదు. కానీ ఇవన్నీ తెలియకుండా అనడానికి ఏం జరిగింది అన్నది విషయాన్ని చూస్తే దేహస్పృహ ఒక్కటి పోతే మీకు అన్ని స్పృహలు పోయినట్టే రవి. అంటే ఇక వేటితో సంబంధం తాత్కాలికంగా ఆ నెట్ కనెక్షన్ పోయినట్టే, సిగ్నల్ లేదు. కానీ అక్కడి నుంచి ప్రయాణం మొదలు. ఇది ప్రతి సాధకుడికి అవసరమైనది. ఏం చేశారు అన్నది, అసలు ఏం చేశారన్న ప్రశ్నే కాదు అసలు. మీరు దేన్ని నమ్మారు, ఎవరిని నమ్మారు, కానీ నన్ను నేను తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి అంటే నన్ను నేను తెలుసుకోవడానికి ఏది అడ్డుగా ఉందో అది తెలియటం, ఏం చేస్తే అది అనుకూలమో అని తెలియటం కూడా నన్ను నేను తెలుసుకోవటమే, ఇంతకంటే ఏం లేదు. అందుకని నన్ను నమ్మంటంలో ఒకటి నీ ఇష్టదైవాన్ని, గురువుని. రెండవది ఏమిటంటే ఎక్కడ మంత్రం పుడుతుందో, ఎక్కడ దేహాత్మ భావన పుడుతుందో, ఎక్కడ జగత్తు నేను సృష్టి అనే విభజన ఏర్పడుతుందో ఆ మూలాన్ని మీరు తెలుసుకోగలగటం రెండో పద్ధతి. ఏదైనా చేయవచ్చు, కానీ ప్రతిఘటించటం. ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, ఇది ఆపేయమంటే ఆపేరు, ఇది తీసుకోమంటే అది వదిలిపెట్టి వస్తారు, సేమ్ అది. కానీ అక్కడ నా మీద పెట్టు, అది నా మీద పెట్టు, అప్పుడు స్థితప్రజ్ఞత్వం వస్తుంది అని చెప్పారు. అంటే అర్థం ఏమిటి అంటే అప్పుడు చూసేదంతా ఆ వస్తువే అవుతుంది. ఏ జ్ఞానం కోసం చూస్తున్నావో ఇక సృష్టి అంతా అదే కనపడుతుంది, ఉన్న వస్తువు అదే. ఇప్పుడు ఏమిటి మనకు బుద్ధిలో ఒకటి కనపడుతుంటుంది, చిత్తంలో ఒకటి కనపడుతుంది, అహంకారంలో ఒకటి కనపడుతుంది, బయట ఒకటి కనపడుతుంది, వైవిధ్యం కనపడుతుంది, వైరుధ్యం ఉంది, అన్నీ పోయి ఉన్నది ఒకటే ఏకం సత్, అంతే. ఏకమేవా ద్వితీయం. ఇంద్రియాలు వశం చేసుకొని స్థితి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మన మనసు ఇక దేని మీదకి పోదు, తను దానితోనే రమిస్తుంది. మనసు తానుతో రమించటమే ఇంద్రియం అంటే. అంతేగాని ఇంద్రియ చేయడం రుచి తెలియకుండా ఉంటుందా జ్ఞానికి? అట్లా అది కాదు. ఇంద్రియజయము అంటే అర్థం ఏంటంటే మనసు తన ఇష్టం లేకుండా అటు వెళ్ళదు, కోరుకుంది దాని మీదనే ఉంటుంది. నమస్కారం. కృష్ణం ముందే జగద్గురు, గురుదేవుల పాదపద్మాలు నమస్కారం. భారత్ మాతకు.